హలో హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎట్ సై వ్లాగ్స్. సో ఇదైతే ఇప్పుడు టైం వచ్చేసి 8:30 అవుతుందన్నమాట. మా బాబు ఇప్పుడే స్కూల్కి వెళ్ళిపోయాడు. 8:10కి వస్తుంది వాళ్ళ బస్సు. ఇప్పుడే ఎక్కించేసి వచ్చేసాను అనమాట. ఇంకా బట్టలు ఆరేసి ఇంకా గిన్నెలు కొంచెం ఉంటాయి కదా, అవి కూడా కడిగేసుకొని ఇంకా నేను మా బాబు అయితే స్నానం చేసి ఇంకా టిఫిన్ అయితే చేయాలన్నమాట. మా వాడు కొంచెం లేట్గానే లేచాడు. ఈరోజు టిఫిన్లోకి వచ్చేసి మ్యాగీ చేశాను. ఎందుకంటే నైట్ కొంచెం బయట నుంచి వచ్చేసరికి లేట్ అయింది కదా, ఇంకా టిఫిన్ అయితే వేయలేదు. ఇంకా మార్నింగ్ అయితే మినపప్పు కడిగి ఇడ్లీ పిండికైతే వేసాను అనమాట. మాకు నీళ్ళు కొంచెం టైం పట్టింది కాబట్టి ఇంక పొద్దున్నే లేచి మినపప్పు కడిగి ఇడ్లీ పిండి అయితే చేసి ఇంకా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తాను అనమాట. ఇంకా నెక్స్ట్ ఇంకా రైస్ కూడా వండేసాను. రైస్ కొంచెమే వండాను, అంటే నైట్ చాలా అన్నం ఉంది. ఇంకా అది నేను మా వారు తినేద్దాంలే అని చెప్పేసి పిల్లల వరకే వండేసాను. ఇక్కడైతే బెండకాయ ఫ్రై అయితే చేశాను అనమాట. సింపుల్గా త్వరగా అయిపోయింది కదా బెండకాయ అయితే అని చెప్పేసి బెండకాయ ఫ్రై అయితే చేశాను. ఇంకా నెక్స్ట్ ఏం చేయలేదు, చారు కానీ ఇంకా రసం కానీ ఏం చేయలేదు. దాంతో తినేసి పెరుగుతో తినేస్తాం అనమాట. ఇక్కడైతే మావాడు గేమ్ ఆడుతున్నాడు అనమాట. బిస్కెట్స్ మొత్తం చింపేసి కింద పోసేసి ఆడుతున్నాడు. ఇంకా డబ్బా ఒకటి తీసుకొని ఆ డబ్బాలో బిస్కెట్స్ కౌంట్ చేసుకుంటూ దాంట్లో వేసుకుంటున్నాడు అనమాట. 1 2 3 అని. అంటే వాడికి కొంచెం ఇప్పుడిప్పుడే లైట్గా మాటలు వస్తున్నాయి. ఇంకా 1 2 3 అని కౌంట్ చేస్తున్నాడు అని చెప్పేసి వాళ్ళ డాడీకి చూపిద్దామని వీడియో తీశాను. అంటే ఎవరికైనా హ్యాపీ అనిపించింది కదా అట్లా ఆడుకుంటా ఉంటే, మాట్లాడుతూ ఉంటే. సో ఇంక అక్కడైతే కూడా ఆడుకుంటా ఉన్నాడు. ఇంకా నా పని అయితే నేను చేసుకుంటా ఉన్నాను. ఇక్కడ నెక్స్ట్ అంటే వాడి వరకే చేశాను. ఫస్ట్ మ్యాగీ వేడిగా ఉంటుంది కదా, మళ్ళీ మేము తినేసరికి చల్లారిపోయిద్దని నేను మా చిన్న బాబు సపరేట్గా మళ్ళీ చేసుకున్నాం అనమాట. ఇంకా ఇక్కడైతే మధ్యాహ్నం లంచ్ ఇక్కడ ఒక షార్ట్ అయితే తీసాను, ఒకసారి చూడండి. నేను ఏ ఫ్రై ఐటెంలో అయినా లేదా పప్పులో అయినా మామిడికాయ అయితే వేసుకుంటాను అనమాట. పచ్చడి నాకు చాలా ఇష్టం. మా అమ్మ చూస్తే వీడియోలో తిట్టిద్ది అనమాట. ఇక్కడైతే ఈవినింగ్ చికెన్ కర్రీ చేశాను అనమాట. గోంగూర చికెన్ గుంటూరు స్టైల్ అనమాట. గుంటూరు స్టైల్ ఇలా ఎప్పటి నుంచో చేద్దాం అనుకున్నాను కానీ ఇప్పటివరకు కుదరలేదనమాట. టైం ఇప్పుడు వచ్చింది. ఇంకా గోంగూర అయితే తెప్పించుకున్నాను మా వారి చేత వచ్చేటప్పుడు. ఇక్కడైతే రెసిపీ అయితే షార్ట్లో పెట్టాను, ఒకసారి చూడండి. ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. అసలు టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ వచ్చింది. మా వాళ్ళైతే లొట్టలు వేసుకుంటూ తిన్నారనమాట. నేనేమనుకున్నానంటే గ్రీన్ కలర్లో ఉండిద్ది, ఇంకా అంటే పిల్లలు ఎవరైనా కలర్ వేరుగా ఉంటే ఇష్టపడరు కదా, ఎలా ఉండిద్దో ఏంటో అనుకున్నా కానీ కూర అయితే చాలా బాగా వచ్చింది. అంటే నేను మరీ ఎక్కువ గ్రేవీగా చేయకుండా దగ్గరికి చేశాను అనమాట. చాలా అంటే చాలా బాగా వచ్చింది. అంటే పులుపు కూడా ఏం లేదు. మసాలా కూడా అప్పటికప్పుడు వేసాను అనమాట. టేస్ట్ అయితే బాగా వచ్చింది కదా. నేను మసాలా ఎప్పుడు అప్పటికప్పుడే వేస్తాను. ఒకవేళ వేసి పెట్టుకున్న ఒక 1 వీక్లో అయిపోగొట్టేస్తాను అనమాట. అంటే ఫ్లేవర్ అంతగా రాదు. నెలలు స్టాక్ చేసుకుంటే బయట నుంచి అయితే అసలు దేనమాట, ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను. అవి కూడా ఈసారి వీడియోలో నేను చేసి చూపిస్తాను మీకు. గరం మసాలా, చికెన్ మసాలా, ఇంకా ధనియాల పౌడరు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ ఎలా చేసుకోవాలో వీడియోలో అయితే చూపిస్తాను అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం బయటికి వెళ్ళాం కదా, మా ఫ్రెండ్ ఒకరు కలిసారనమాట. మేము కొంతసేపు మాట్లాడుకొని వచ్చాము. తను అంటే మామూలుగా క్లోజ్గా ఉంటే అడుగుతారు కదా ఎవరైనా, మీకు గొడవలు వస్తే నువ్వేం చేస్తావు అని చెప్పేసి అడిగింది. అడిగితే గొడవలు అనేవి కామన్ ఎవరికైనా కదా, తనకి తనకి చెప్పిన ఆన్సర్ మీకు చెప్తున్నాను. మీరు ఒకవేళ అగ్రి అయితే నాకు కామెంట్స్లో చెప్పండి. అసలు ఏంటంటే భార్యాభర్తలకి గొడవలు ఎందుకు వస్తాయి, ఒకవేళ వచ్చినా వేటి వల్ల వస్తాయి, మనం ఎలా పరిష్కారం చేసుకోవచ్చు అనమాట. భార్యాభర్తలకు గొడవలు వస్తాయి కానీ మనం ఒకరికొకరు అడ్జస్ట్ అయ్యి ఉండడమే లైఫ్. అంతేగాని నువ్వెంత నేనెంత, నేను ఇంత చదువుకున్నానంటే నేను ఇంత చదువుకున్నాను, నాకు ఎంత శాలరీ అని చెప్పేసి పొగరుగా మాట్లాడామంటే ఎవరి లైఫ్లో కూడా కరెక్ట్గా హ్యాపీగా ఉండలేమన్నమాట. ఈగోలు అయితే తగ్గించుకుంటేనే మనం లైఫ్లో ముందుకెళ్ళగలుగుతాం, ఇంకా హ్యాపీగా అయితే ఉండగలుగుతాం అనమాట. అదైతే నా మనస్ఫూర్తిగా చెప్పే ఆన్సర్ అనమాట. ఈగోలకు పోయి నువ్వు సంపాదిస్తే నీకే కదా, లేదా నా సంపాదన నాకే కదా అని అనుకుంటే కష్టం ఈ రోజుల్లో. బయట సమాజం ఎలా ఉందంటే ఎప్పుడు ఎవరికి ఏది జరిగిద్దా, వాళ్ళని ఏలెత్తి చూపుదామా అని అయితేనే ఉన్నారు. మాకు గొడవలు జరిగితే మాత్రం ముందు నేనే మాట్లాడతానండి. ఎందుకంటే ఆయన మాట్లాడరు, త్వరగా ఏది కూడా చెప్పరు. అందుకని చెప్పేసి నేనే ఫస్ట్ ఓపెన్ అప్ అయ్యి నేనే మాట్లాడతాననమాట.
ఆయన ఇంక తర్వాత ఎప్పటికో నేను మళ్ళీ అడిగితే అప్పుడు ఆన్సర్ చేస్తారు తప్ప ఆయన మాత్రం త్వరగా ఓపెన్ అవ్వలేరనమాట. అంటే తనంతా ఇంట్రోవర్ట్ అనమాట. అంటే తొందరగా కలవలేరు. కలిస్తే మాత్రం వదిలిపెట్టరనమాట. అంత బాగా ఉంటారు. సో ఇదనమాట వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. మీ అభిప్రాయం కూడా కామెంట్ చేయండి.